నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శాన్వి గొర్రెల పంపిణీ కేసులో తెలంగాణ రాష్ట్ర పశు ఘనాభివృద్ధి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సభావత్ రామచందర్ అప్పటి పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్పెషల్ డ్యూటీగా ఉన్న గుండమరాజు కళ్యాణ్ కుమార్లను అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో రామచందర్ ను A9 గా, కళ్యాణ్ కుమార్ ను A10 గా పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు 8 మంది నిందితులు ప్రభుత్వ అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. మరో 2 నిందితులు ప్రైవేట్ వ్యక్తులు కోర్టు స్టే ఆర్డర్ కారణంగా ఇంకా అరెస్ట్ కాలేదు. రామచందర్, కళ్యాణ్ కుమార్లు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి అక్రమంగా లబ్ధి పొంది ప్రభుత్వ ఖజానాకు అన్యాయం చేసి 2.10 కోట్ల మేర నిధులు దుర్వినియోగం చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు. రామచందర్ తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఎండీగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో నిందితులు దాదాపు 700 కోట్లు దుర్వినియోగం చేశారని ఏసీబీ పేర్కొంది. ఈ 2 అధికారులు తమ అధికారిక విధులను సక్రమంగా మరియు నిజాయితీగా నిర్వహించలేదు అని, అనవసర ప్రయోజనం పొందేందుకు మరియు ఖజానాకు భారీ నష్టాన్ని కలిగించారు అని ఏసీబీ పేర్కొంది. ఈ కుంభకోణంపై విచారణ చేపట్టిన ఏసీబీ క్రిమినల్ అక్రమాస్తుల కేసులో అధికారులను అరెస్ట్ చేసింది. కోర్టు నుండి స్టే కారణంగా 2 వ్యక్తులను అరెస్ట్ చేయలేదు. అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యారని, తమ విధులను నిర్వర్తించే క్రమంలో తీవ్ర అక్రమాలకు, ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వారు గొర్రెల సేకరణ కోసం జారీ చేసిన అన్ని సూచనలను ఉల్లంఘించారు మరియు సేకరణ ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ వ్యక్తులు అలాగే బ్రోకర్లను చేర్చారు. దుర్వినియోగమైన ఉద్దేశంతో వారు ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ వ్యక్తులు దుర్వినియోగం చేయడాన్ని సులభతరం చేయడానికి ఉద్దేశపూర్వకంగా అన్ని జిల్లాల జాయింట్ డైరెక్టర్లు అలాగే పశుసంవర్ధక శాఖ DVHOలకు ఆదేశాలు ఇచ్చారు అని పేర్కొంది. అరెస్టు చేసిన అధికారులను జ్యుడిషియల్ రిమాండ్ కోసం హైదరాబాద్ లోని ఏసీబీ కేసుల మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ కేసులో 10 మందిని నిందితులుగా పేర్కొన్నప్పటికీ స్టే ఆర్డర్ కారణంగా ఏసీబీ 2 ప్రైవేట్ వ్యక్తులను అరెస్ట్ చేయలేకపోయింది. అరెస్ట్ అయిన మిగతా 8 మంది నిందితులు పశుసంవర్ధక శాఖ అధికారులు.